ఇలా ఆటోమేటిక్గా స్లైడ్ బై స్లైడ్ మన పీపీటీ అయితే జనరేట్ అవుతుంది. బుజ్జి బుజ్జి ఎక్కడున్నావు? ఎస్ బాస్, ఇక్కడే ఉన్నాను. నీ ఆటలు ఆపితే నీకు ఓ విషయం చెప్తా. ఓకే బాస్, చెప్పండి. పీపీటీస్ని ఫాస్ట్గా అండ్ ఆటోమేటిక్గా జనరేట్ చేయడానికి గామా అని అదిరిపోయే టూల్ ఉంది బుజ్జి. అవునా బాస్, మరి దాన్ని ఎలా యూజ్ చేయాలి? అదంతా నేను చెప్తా కానీ ఆ టూల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో వేసి అండ్ అలాగే లేట్ చేయకుండా మన ఛానల్ ఇంట్రో కూడా వేసి. ఓకే బాస్. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో గామా ఏ అని సెర్చ్ చేస్తే కొన్ని లింక్స్ డిస్ప్లే అవుతాయి. అందులో ఫస్ట్ లింక్ గామా, దాన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఇలా ఇంటర్ఫేస్ కనబడుతుంది. సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఆప్షన్ అడుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే అవ్వాలి. నేనైతే నా గూగుల్ మెయిల్తో లాగిన్ అయిపోతున్నాను. మీరు ప్రీవియస్గా జనరేట్ చేసిన పీపీటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అది క్రియేట్ న్యూ బటన్ మీద క్లిక్ చేస్తే జనరేట్ కంటిన్యూ ఆప్షన్ అడుగుతుంది. దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఇలా ప్రాంప్ట్ ఎంటర్ చేయమని ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏ పీపీటీస్ అయితే జనరేట్ చేయాలనుకుంటున్నారో వాటి ప్రాంప్ట్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ టూల్స్ అని ఇస్తున్నాను. ఎంటర్ చేశాక జనరేట్ అవుట్లైన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ పీపీటీస్ యొక్క అవుట్లైన్ కనబడుతుంది. అంటే పీపీటీస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి. ఇలా అడిషనల్గా ఇంకో టాపిక్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ కట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే టాపిక్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ టూల్స్ అని ఇస్తున్నాం. మనకి ఏ స్లైడ్ అయితే అవసరం లేదో ఆ స్లైడ్ని డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అన్ని టాపిక్స్ కరెక్ట్గా ఉన్నాయని అనిపిస్తే ఇక్కడ కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా రైట్ సైడ్ పిక్ ఏ థీమ్ అనే ఆప్షన్ కనబడుతుంది. నెంబర్ ఆఫ్ థీమ్స్ అయితే ఉంటాయి. మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్ టు జనరేట్. ఇలా ఆటోమేటిక్గా స్లైడ్ బై స్లైడ్ మన పీపీటీ అయితే జనరేట్ అవుతుంది. ఇలా ఫాంట్ స్టైల్ ఇంకా ఇమేజెస్ కూడా జనరేట్ అవుతాయి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ టూల్స్ని తీసేసి నేను ఇన్సైట్స్ అని రాస్తున్నాను అలా అనమాట. అండ్ ఫోటో ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేస్తే ఎడిట్ అసెంట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే వస్తాయి. మనకు నచ్చిన ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నాకు ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇలా అనమాట. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనం ఫాంట్స్ని మార్చుకోవచ్చు, అలాగే టాపిక్స్ని చేంజ్ చేసుకోవచ్చు, అలాగే అక్కడ ఇచ్చిన డేటాను కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పీపీటీలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అంతా ఓకే అని అనిపిస్తే టాప్లో షేర్ బటన్ అయితే కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అని, ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్ అని కొడుతున్నాను. అండ్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూస్తే డైరెక్ట్గా పవర్ పాయింట్లోకి ఓపెన్ అవుతుంది. సో ఇవన్నమాట మనం చేసినటువంటి స్లైడ్స్. సింపుల్గా చాలా ఈజీగా అండ్ ఫాస్టెస్ట్గా చేసుకోవచ్చు. ఇలా పీపీటీస్ని ఫాస్ట్గా జనరేట్ చేసుకోవడం కోసం గామా ఏఐ అనే టూల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఏఐ టూల్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి and turn on notifications. Thanks for watching and see you in the next video.